Hello guys, welcome back to my YouTube channel Empress Tara 3355. So చాలా మంది నేను నిన్న 2025 whole year prediction చేసినప్పుడు మరి మా డేట్ ఆఫ్ బర్త్స్ లేవు, మరి మేము ఎలా చూసుకోవాలని చాలా మంది అడిగారు. సో డేట్ ఆఫ్ బర్త్స్ లేని వాళ్ళకి అండ్ ఎవరైనా ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ మెసేజెస్ ఇంకేమైనా ఉన్నాయా అన్న వాళ్ళకి ఈ వీడియో. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియో ఏంటి అంటే సేమ్ ఆల్ఫాబెట్స్, ఈ ఆల్ఫాబెట్ నేమ్స్తో ఉన్న వాళ్ళకి 2025 ఎలా ఉండబోతుంది, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, హెల్త్ అండ్ ఫైనాన్షియల్లీ, అండ్ ఎక్స్ట్రా ఏంజల్ మెసేజెస్, గైడెన్సెస్, ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, ఏవి చేయకూడదు, ఏవి చెయ్యొచ్చు, మనీ ఎంతవరకు స్టెబుల్గా ఉంది, ఏమైనా యూనో రాంగ్ పీపుల్ మన లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారా, ఇవన్నీ మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఈరోజు. ఓకే, సో ఎవరికైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇప్పుడు మీ నేమ్ సర్నేమ్ కాదు, నార్మల్గా ఇప్పుడు మీ నేమ్ అంటే ఎలా చెప్తారు, ఇప్పుడు నా పేరు కృష్ణవేణి, కృష్ణవేణి అంటే కే ఏ పైల్లో ఉందో చూసుకొని ఆ పైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సర్నేమ్స్ ఇంటి పేర్లు పక్కన పెట్టేసి మీ ఒరిజినల్ నేమ్ దేంతో స్టార్ట్ అవుతుంది అదే, ఓన్లీ ఫస్ట్ నేమ్. మళ్ళీ చాలా మంది అడుగుతారు ఫస్ట్ నేమా, మిడిల్ నేమా, లాస్ట్ నేమా, ఓన్లీ పేర్లో స్టార్టింగ్ ఆల్ఫాబెట్ వితౌట్ సర్నేమ్. ఓకే, అలా మీ పైల్ని చూస్ చేసుకోండి. సో ఇప్పుడు పైల్ నెంబర్ 1 అంటే ABCDEFGHIJKLM మీ నేమ్స్ ఈ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అయితే మీ 2025 లైఫ్ ఓవరాల్లీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఎనర్జీ ఓరికల్ కార్డ్స్తో స్టార్ట్ చేద్దాము. ఇన్ జనరల్గా ఎలా ఉంది పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఇదంతా చూస్తాను. గైస్ ప్లీజ్ ఏది రెజనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. ఓకే, ఇది సిన్స్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ప్లీజ్ డూ టెక్స్ట్ మీ. ఇనీషియల్గా రిప్లై అయితే రాదండి, టైం పడుతుంది రిప్లైకి. అండ్ కాల్స్ అయితే కంప్లీట్లీ క్లోజ్ చేసామండి, కాల్స్ నేను అసలు తీసుకోవట్లేదు. ఇన్ కేస్ మళ్ళీ కాల్స్ ఆన్ చేసినప్పుడు నేను కాల్స్ ఆన్ చేశానని చెప్తాను. ఓన్లీ వీడియో రికార్డింగ్స్, వాయిస్ టెక్స్ట్స్, మెసేజెస్ ఇవి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ క్రిస్టల్స్ ఉన్నాయి, పెద్ద క్రిస్టల్స్ నేను చెప్పాను కదా, ఎంత హైట్ క్రిస్టల్స్ అయినా ఒరిజినల్ క్రిస్టల్స్ ఉన్నాయి, హోల్సేల్ అండ్ రీటైల్. అండ్ యా ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్లో నేను నిన్న పెట్టానండి. ఏ బ్రేస్లెట్ అయినా 2 బ్రేస్లెట్స్ కొంటే 2000లో వచ్చేస్తుంది. యూజువల్లీ 2 బ్రేస్లెట్స్ 2300 పడుతుంది, బట్ ఇప్పుడు న్యూ ఇయర్ సేల్లో 2000కి అని పెట్టాను. చాలా బ్రేస్లెట్స్ ఉన్నాయి, ఏ 2 బ్రేస్లెట్స్ అయినా 2000కి ఇస్తా. ఓకే, ఇంకేంటి, యా క్యాండిల్ స్పెల్స్ ఇవన్నీ ద సేమ్ ప్రైస్ అండి. నేను తీసుకునేదే చాలా తక్కువ అందరితో పోలిస్తే. అందరు 5000 4000 తీసుకుంటారు, మన దగ్గర స్పెల్స్ ఏవైనా 2000 నుంచి స్టార్ట్, ఇంకా డిపెండ్స్ అపాన్ ద స్పెల్ అనమాట. అండ్ యా విల్ గెట్ ఇన్ టు ద రీడింగ్. పైల్ నెంబర్ 1 2025 ABCDEFGHIJKLM నేమ్స్తో స్టార్ట్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది 2025 అనేది విల్ సీ. ఓ గ్రేట్, ఫైనాన్షియల్లీ ఈ అంటే డబ్బు పరంగా మీకు చాలా బాగుంటుంది, కానీ రెస్ట్ అనేది ఉండదు. దేని గురించో ఒక 2 ఆప్షన్స్ గురించి చాలా కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతారు. ఓకే, అండ్ ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్, లేకపోతే ఇంటీరియర్ ఆర్ట్ ఆర్ మూవీస్ ఆర్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, పాడ్కాస్టర్, ఎవరైతే సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మంచి గ్రోత్ ఉంది. ఫ్యాషన్ డిజైనర్స్, బొటిక్స్, క్లాత్స్ వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా మనీ ఉంది. ఇన్ కేస్ మీరు ఇందులో చేద్దామన్నా కానీ డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్. ఓకే, అండ్ మెడిటేషన్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ అండి పైల్ నెంబర్ 1 మీకు. హౌ విల్ బి 2025 పర్సనల్ లైఫ్ ఫర్
ఓకే, గైజ్ మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు నేను ఏం చెప్తాను కాంక్లూషన్ అనేది అర్థమవుతుంది. స్కిప్ చేసి చూడకండి, బికాస్ మీకు అంత ప్రశాంతంగా ఫీలింగ్ ఉండదు. ప్లస్ ఏదో ఒక డిస్టర్బెన్స్ మైండ్లో నడుస్తూ ఉంటుంది. ఓకే, ఓకే, ఎగ్జాక్ట్లీ కన్ఫ్యూజన్ అయితే ఉండాల్సిందే మీకు. 25లో మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతారు. పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే, పర్సనల్ లైఫ్లో మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే థర్డ్ పార్టీస్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎస్, మీకైతే హెల్ప్ ఉంది, లైక్ మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేస్తారు, కానీ కొన్నిట్లో వాళ్ళదే ఎక్కువ డామినెన్సీ నడుస్తుంది అనిపిస్తుంది. మీరు చాలా గ్రో అవుతారు పర్సనల్ లైఫ్లో, బట్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. అండ్ ఇక్కడ నాకు చాలా మందికి డివోర్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇన్ కేస్ మీ పర్సనల్ లైఫ్ బాగాలేదు అంటే డివోర్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీకు డివోర్స్ వద్దు అంటే మీరు మేజర్ డెసిషన్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ జడ్జ్మెంట్ ఈస్ లైక్ యాక్షన్ తీసుకోవాలి. మీరు యాక్షన్ తీసుకుంటేనే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చాలా స్ట్రెస్ ఉంది పర్సనల్ లైఫ్లో. ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఉంది బికాస్ ఆఫ్ ఇద్దరు మేల్ పర్సన్స్ అండ్ 1 ఫీమేల్ పర్సన్ వల్ల. ఐదర్ స్ట్రెస్ అయినా ఉండొచ్చు, లేదా మీకు మీ మ్యారీడ్ లైఫ్ మంచిగా అనిపించకపోవచ్చు, మీరు వేరే వాళ్ళని ఇష్టపడచ్చు. యూనో పర్సనల్ లైఫ్ అయితే అంత బాగున్నట్టు అనిపించట్లేదు, బట్ మరీ అంత గలీజ్గా కూడా లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు వర్క్ చేయాలి. మీరు యాక్షన్ తీసుకుంటే డెఫినెట్లీ ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్లో ఆల్రెడీ డివోర్స్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి డివోర్స్ కంప్లీట్ అవ్వచ్చు అండ్ న్యూ ఫ్రెష్ సైకిల్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో, యాక్షన్ తీసుకోవట్లేదంటే యాక్షన్ తీసుకోండి. అంత గలీజ్గా ఏం లేదు, బట్ ఏంటి అంటే మీరు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. తీసుకుంటే మీకు ఎక్కువ జర్నీ అనిపించదు. అండ్ ఎస్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే, పర్సనల్ లైఫ్లో మీరు ఏమంతా ఫేస్ చేస్తున్నట్టు నాకు కనిపించట్లేదు. పర్సనల్ లైఫ్ అంటే రిలేషన్షిప్స్, మ్యారేజ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. ఓకే, సో ఇప్పుడు ప్రొఫెషనల్ చూద్దాము. ప్రొఫెషనల్ అంటే మీ జాబ్, బిజినెస్, లేకపోతే మీరు ఏదైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే అది, ఆర్ మీరు ఏదైనా స్టార్ట్ చెయ్యాలి అనుకుంటుంటే ఎలా ఉంటుంది అనేది ప్రొఫెషనల్ లైఫ్. బట్ కన్ఫ్యూజన్ మాత్రం తగ్గించుకోవాలి ఇన్ ద సెన్స్ యాక్షన్ తీసుకోవాలి. ఓకే, ఓకే, చెప్పానా, ఒక ఫ్రెష్ సైకిల్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఫేస్ చేశారో, ఆర్ మీ మ్యారీడ్ లైఫ్ బాగాలేదు, చాలా గొడవలుగా ఉంది, డివోర్స్ కోసం ఫైట్ చేశారు, మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో డెఫినెట్లీ మీకు అందులో జస్టిస్ అనేది జరుగుతుంది. కోర్ట్ కేసెస్ ఎవరికైనా నడుస్తుంటే కోర్ట్ కేసెస్ అనేది ఫైనల్లీ మీరే గెలుస్తారు. అండ్ మీ వర్క్ మాత్రం మంచి ప్యాషనేట్గా చేస్తారు. ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలి, కంట్రీస్కి వెళ్ళాలి, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలంటే మీరు వెళ్తారు. అండ్ కాకపోతే పేషెన్స్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు సేమ్ యాక్షన్ అనేది మీరు తీసుకోవాలి. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు కూడా ఏం చేయడు. మనం హాల్ టికెట్ తీసుకున్నప్పుడు ఎగ్జామ్ రాస్తేనే ఎగ్జామ్ రిజల్ట్స్ తెలుస్తాయి అనమాట. అండ్ ఎస్, మీకు జస్టిస్ అయితే జరుగుతుంది. కానీ కొంచెం ఇప్పటిదాకా ఎవరికైతే కొంచెం బాగుంది, నాకేమి ఈమె చెప్పే దాంట్లో నాకేమి సింక్ అవ్వట్లేదు అనిపిస్తే డెఫినెట్లీ అప్కమింగ్ డేస్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఫేస్ చేస్తారు. అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా బిహేవ్ చేయాలి అనేది. బట్ ఎవరైతే ఫ్యామిలీ, ఇప్పుడు నేను చెప్పానా ఇందాక డివోర్స్ అవుతుంది అని, సో డివోర్స్లో ఇన్ కేస్ మీకు చిల్డ్రన్ ఉంటే చిల్డ్రన్ మీ సైడే ఉంటారు. ఓకే, అండ్ మీరు ఒక ఫ్రెష్ స్టార్ట్ చేస్తారు. కొంచెం రిస్క్ తీసుకునే వెళ్ళొచ్చు, బట్ లాడ్ ఆఫ్ టెన్షన్స్, లాడ్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది. మరి ఈ పైల్కి
ఎందుకు ఇంత యాంగ్జైటీ ఉందో ఐ డోంట్ నో, బట్ ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ ఎక్కువగా ఉంది. పేషెన్స్ ఉండాలి. ఓన్లీ ద గుడ్ థింగ్ ఏంటంటే నాకు అబ్రాడ్ వెళ్తారు అని కనిపిస్తుంది అండ్ న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వర్క్ చాలా ప్యాషనేట్గా చేస్తారు అండ్ మీకు జస్టిస్ జరుగుతుంది. బట్ అదర్ చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, కోపం ఎక్కువ రావడము, అప్పుడప్పుడు సైక్గా బిహేవ్ చేయడము, ఇవన్నీ మీకు ఉన్నాయి. పర్సనల్ లైఫ్లో ఓకే, నేను పర్సంటేజెస్లో చెప్తా. పర్సనల్ లైఫ్ 60 to 70% బాగుంది అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మీకు 80% బాగుంది. ఓకే, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. ఇన్ కేస్ నేను ఇక్కడ యాక్షన్ తీసుకుంటేనే వర్కౌట్ అవుతుంది అని చెప్పాను కదా. యాక్షన్ అంటే ఏం తీసుకోవాలి మేడం అంటే, ఇప్పుడు మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు, మీరు ఇక్కడ గొడవ పడితేనే మీకు కావాల్సింది మీకు వస్తుంది అంటే మీరు అక్కడ గొడవ పడాలి. ఒకవేళ మీరు గొడవ పడకపోతే అది మీకు రాదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాక్షన్. అండ్ ఐ విల్ జస్ట్ చెక్ ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు మీరు. ABCDEFGHIJKLM మీరు 2025లో ఏ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి? ఓకే, ఛాలెంజెస్ అంటే మీకు ఫ్యామిలీ సైడ్ నుంచి ఛాలెంజెస్ రావచ్చండి. ఓకే, ఇక్కడ మీరు మీ పాస్ట్ ఎక్స్ లవర్ ఆర్ ఎక్స్ హస్బెండ్ ఆర్ ఎనీ ఎక్స్ తోటి రీకన్సైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫ్యామిలీ దానికి ఒప్పుకోకపోవచ్చు. ఆ ఛాలెంజెస్ మీకు ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఫైనాన్షియల్లీ మీరు ఎంత స్టెబుల్గా ఉన్నా ఫ్యామిలీ మిమ్మల్ని అడగడమో, లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని అడగడమో, లేకపోతే మీకు ఎప్పుడో ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని అడగడమో, ఫైనాన్షియల్ ఛాలెంజెస్. అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఎక్స్ కానీ లేకపోతే మీరు ఎవరినైతే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ త్రూ కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్, మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే సమ్వేర్ ఇయర్ మధ్యలో మీ ఎక్స్ కానీ లేకపోతే మీ పాస్ట్ లవర్ కానీ ఇట్లా ఫ్లిప్ ఫ్లాప్ అయినట్టు మీ లైఫ్లోకి ఇట్లా సడన్ గా ఫ్లాష్ అవుతారనమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు అసలు రిప్లై ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, బ్లాక్డ్ సిచ్యువేషన్ లో పెడితే చాలా బెస్ట్. కానీ ఈ ఛాలెంజెస్ ఉన్నాయి మీ లైఫ్లో. ఓకే, అండ్ మీరు ఎలా వీటన్నిటిని ఫేస్ చేయాలి అనేది ఐ విల్ చెక్. ఫైల్ నెంబర్ 1. ఓకే, మీరు ఎలా ఫేస్ చేస్తారు అంటే దెర్ ఆర్ సమ్ నెగిటివిటీ మీ లైఫ్లో. మీరు ఎప్పటికప్పుడు మీకు కన్ఫ్యూజ్డ్గా ఉన్న ప్రతిసారి ఎవరో ఒకరి గైడెన్స్ తీసుకోవాలి. ఐదర్ మీ ఫ్యామిలీలో ఎవరైనా గైడర్స్ ఉన్నారా, లేకపోతే మీరు ఎవరైనా టారో వాళ్ళని నమ్ముతారా, ఆర్ ఎవరైనా గురువుని నమ్ముతారా అంటే ఎప్పటికప్పుడు ఎవరినైనా గైడెన్స్ తీసుకొని మీరు ముందుకెళ్తే చాలా బెస్ట్. అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. గో విత్ ద ఫ్లో లాగా మీకు వెళ్తూ ఉంటేనే మీకు ఆన్సర్స్ కనిపిస్తాయి. బట్ మేక్ ష్యూర్ మీరు నెగిటివ్ ఎనర్జీస్లో ఎక్కువగా ఉండొద్దు, నెగిటివ్ సరౌండింగ్స్లో ఎక్కువగా ఉండొద్దు, అండ్ మిస్కమ్యూనికేషన్స్ చేసుకోవద్దు. ఎగ్జాక్ట్లీ మీకు ఆ డైలాగ్ మొత్తం తెలిస్తేనే, ఆ సిచ్యువేషన్ మొత్తం తెలిస్తేనే మీరు ఓకే ఇదా సిచ్యువేషన్ అని అనుకోండి. కానీ మేబీ వాళ్ళు ఇలా అన్నారేమో, నన్ను వీళ్ళు అంటారేమో, లేకపోతే ఇట్లా జరుగుతుందేమో, ఇట్లా వాళ్ళు అన్నారేమో, ఇట్లా ఏమో వద్దు. ఎందుకంటే మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి, అవి అవాయిడ్ చేయండి. మోస్ట్లీ ఎనర్జీని సరెండర్ చేసేయండి, ఎక్కువ నెగిటివ్ ఎనర్జీలో ఉండొద్దు. ఎవరైనా గైడర్స్ సపోర్ట్ తీసుకోండి అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకోండి. కొంచెం నెక్స్ట్ ఇయర్ ప్రాక్టికల్ కంటే ఎమోషనల్గా ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మంగళ ఇయర్, నెక్స్ట్ ఇయర్ మంగళుడి ఇయర్. ఓకే, ఆయన ఆల్రెడీ కోపంగా ఉంటాడు, ఆయన బాగా ఫైరీ ఎనర్జీ. నెక్స్ట్ ఇయర్ కోపంగా ఇంకెక్కువ ఉంటే కోపం ప్లస్ కోపం ఏమవుతుంది, ఓవర్ కోపం అవుతుంది. సో ఓవర్ కోపం కాదు, కోపం ప్లస్ కొంచెం ఎమోషనాలిటీ యాడ్ అయితే అది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో అలా డీల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ కొంచెం అన్ని థింగ్స్ని మెల్లిగా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ ఈ పైల్ వాళ్ళు మీరు అడుగు వేస్తేనే ముందుకెళ్తుంది ఏదైనా. లేదు
ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అంటే అది అక్కడే ఉంటుంది. యూనో అలా పనులు ఏవైనా ఈ పైల్ వాళ్ళకి ఆర్ ఇన్ జనరల్లీ కూడా. సో యా, నేను లాస్ట్ మీకు హెల్త్ ఎలా ఉంటుంది అనేది చూస్తా. హెల్త్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి ఏం ప్రాబ్లం లేదు. ఇంత డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ మీ హెల్త్కి అంత ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే మెంటల్ హెల్త్ ప్రతిదానికి హర్ట్ అవ్వడము, ఒకలేదో అన్నారని చెప్పి మూడు బాగాలేకపోవడం అలాంటిది ఉంది, కానీ ఫిజికల్ హెల్త్ లేదు. మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది బట్ ఫిజికల్ హెల్త్ లేదు. ఓకే, సో ఫిజికల్ హెల్త్కి ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఫుల్ మూన్ గైడెన్స్ చూస్తా. అంటే ఎవ్రీ మంత్ మనకి పౌర్ణమి వస్తుంది కదా, ఆ ఫుల్ మూన్స్ న్యూ మూన్స్ గైడెన్స్ ఏంటి, అప్పుడు మీరు ఆ మూన్ పర్టిక్యులర్ ఫేజ్ లో మీరు ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలి అనేది మూనాలజీ కార్డ్స్ త్రూ చూద్దాము. గైజ్ ప్లీజ్ డూ క్లైమేట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కావాల్సిన మెసేజ్ మీకు ఏదైనా దొరికితే కీప్ మేనిఫెస్టింగ్ దట్. అంటే ఆ నెక్స్ట్ ఇయర్ లో లేనిది నేను చెప్పాను కదా, ఉంటేనే చెప్తా కదా. సో నెగిటివ్ కంటే మీరు పాజిటివ్ గా ఆలోచించి మీరు ముందుకెళ్తే బెస్ట్. ఓకే, టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. ఎంత స్ట్రెస్గా ఉందేంటి, వినడానికే నాకు బాగాలేదు, నేను హ్యాండిల్ చేయలేను అని కాదు. జస్ట్ టేక్ టైమ్ టు బ్రీత్, వర్క్ త్రూ యువర్ ఫియర్స్. ఓకే, లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. నేను ఇందాక కూడా చెప్పా గాడ్ బ్లెస్సింగ్స్ మీ సైడే ఉన్నాయని చెప్పి. బట్ ఏంటి మరి ఎందుకు మ్యామ్ ఇట్లా అని అంటే, ఇట్స్ అ ఫేజ్ ఆఫ్ లైఫ్. నువ్వు లెసన్స్ నేర్చుకోవాలి, నువ్వు కామిక్ సైకిల్స్ ని ఫేస్ చేయాలి అని ఉంటే ఆ దేవుడు కూడా కాపాడాడు, అంతే. అది ప్రాస్పెరిటీ లైజ్ అహెడ్. ఫైనాన్షియల్లీ మీకు చాలా బాగుంటది. ఓకే, యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. సో ఇక్కడ నేను డివోర్స్ అని చెప్పాను, అండ్ కొందరికి ఏమో ఒకళ్ళంటే ఇష్టం కానీ పెళ్లి వేరే వాళ్ళతో చేసుకున్నారు, ఇప్పుడు వీళ్ళతో డివోర్స్ తీసుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి మెసేజ్, యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ అండ్ సి ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. ఎవరైతే సింగిల్ గా ఉన్నారో మీ లైఫ్ లో మింగిల్ అవ్వడానికి ఇంకొక పర్సన్ డెఫినెట్లీ వస్తారు. ఓకే, మెంటల్ హెల్త్ మాత్రం జాగ్రత్త, ఫిజికల్ హెల్త్ దట్స్ ఓకే. అండ్ ఇక్కడ ఫస్టే చెప్పా ఫైనాన్షియల్లీ చాలా బాగుంది మీకు అని. అండ్ వాట్ ఆర్ ఏంజల్ గైడెన్సెస్ ఏంటి, గైడెన్స్ ఫర్ ఏంజల్స్. pile number 1 కదా, angel guidance for pile number 1. ఓకే, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు ఇప్పుడు మైండ్ లో ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. వావ్, ఎస్, ఏమనుకుంటున్నారో నాకు తెలీదు, అది అవుతుంది బట్ కొంచెం టైం పడుతుంది. వావ్, రొమాన్స్. ఇక్కడ కూడా ఎవరైతే సింగిల్ గా ఉన్నారో మింగిల్ అవుతారు, ఆర్ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్ ఇంకా డెప్త్ కి వెళ్తుంది. బట్ ఇందాక నేను చెప్పినట్టు నెగిటివ్ ఎనర్జీస్ లో ఉండకండి, రిమైన్ పాజిటివ్. ఎవరైనా ఏమన్నా ఫర్గివ్ చేయడానికి రెడీగా ఉండండి. ద సిచ్యువేషన్, ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బీ అసర్టివ్, అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, యాక్షన్ తీసుకోండి, బౌండరీస్ సెట్ చేయండి. అండ్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్ ఈజ్ ఎస్. ఓకే, సో పైల్ నెంబర్ 1, ఎవరైతే ఈ నేమ్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పాజిటివ్ గానే ఉంది, ఫైనాన్షియల్లీ బాగుంది, మెంటల్ హెల్త్ టేక్ కేర్ చేసుకోండి. అండ్ పర్సనల్ లైఫ్ లో జాగ్రత్త. ఒకవేళ మీరు చెప్పింది ఏది నా పర్సనల్ లైఫ్ లో లేదండి, యాజ్ ఆఫ్ నో అంతా బాగానే ఉందంటే ఎక్స్ట్రా మ్యారైటల్ రిలేషన్షిప్స్ కి మాత్రం వెళ్ళొద్దు. మీరు మ్యారీడ్ అయినా గానీ ఆర్ రిలేషన్షిప్ లో ఉన్నా గానీ వేరే వాళ్ళని మెయింటైన్ చేయొద్దు. దట్ ఈస్ మోస్ట్, అదే పెద్ద కామిక్ సైకిల్, దాని జోలికి మాత్రం వెళ్ళొద్దు మనం. ఓకే, యా, ఇంకా ఏమైనా మర్చిపోయాను? యా, కరెక్ట్, ఇంకేం మర్చిపోలేదు. ఆల్దో నేను మంత్లీ గైడెన్స్ ఇస్తా కాబట్టి ఓవరాల్లీ మీ ఇయర్ నేను తీసిన రీడింగ్ ప్రకారం ఇట్స్ 80 to 90% గుడ్.
కాకపోతే ఏంటంటే ప్రతి దాంట్లో మీ ఎఫర్ట్స్ ఉండాలి. అది అవ్విద్దిలే, అది చేసుకుంటుందిలే, లేదా అదే అయిపోతుంది, లైఫ్ అదే అయిపోతుంది అని మీరు అనుకుంటే అది అవ్వదు. మీ ఎఫర్ట్స్ ఉంటేనే కొంచెం అన్నా ఇట్లా ముందుకి ఫార్వర్డ్ వెళ్తుంది అనమాట. సో యా, దిస్ ఈజ్ ద రీడింగ్ అనమాట. Pile number 1, thank you so much. Please do like, share and subscribe. Bye. Hello, pile number 2. So pile number 2, NOPQRSTUVWXY and Z. మీ నేమ్స్ ఇన్ కేస్ ఈ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయితే మీది పైల్ 2. అండ్ మీకు 2025 ఇయర్ ఎలా ఉంటుంది, పర్సనల్, ప్రొఫెషనల్, హెల్త్ వైజ్, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ చూద్దాం. Before that, if you're the first time you're watching the video, then please do subscribe, like and share the video. And meanwhile na Instagram ni chudandi, okay? And personal readings kavalante please do ping me in the WhatsApp. Nen description lo Instagram link and WhatsApp link ichchanu. And crystal orders ki kuda you can use the same WhatsApp link. WhatsApp catalog lo all crystals unnayi. And ఇంకా ఏంటి, క్యాండిల్ స్పెల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, యూ కెన్ పింగ్. న్యూ ఇయర్ ఆఫర్ క్రిస్టల్స్ వచ్చేసి ఎనీ 2 క్రిస్టల్స్ 2000. దాని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2300. అంటే ఒక బ్రేస్లెట్ ఇవన్నీ వచ్చేసి 2300. బట్ రైట్ నౌ న్యూ ఇయర్ సేల్ 2000లోనే 2 కాంబినేషన్ ఆఫ్ బ్రేస్లెట్స్, ఎనీ బ్రేస్లెట్, సిట్రిన్ ఆర్ రోజ్ రెండు కలిపి 2000, ఆర్ ఓం మనీ పద్మిహం బ్లాక్ టార్మెలిన్, ఏదైనా 2 బ్రేస్లెట్స్, ఏవైనా 2 బ్రేస్లెట్స్ 2000కే. ఓకే. అండ్ నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా చాలా మంచి స్టాక్ వచ్చింది. లాకెట్స్ అండ్ రింగ్స్, ఫింగర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా కస్టమైజ్డ్ కావాలి, మీరు చేపించుకోవాలనుకుంటున్నారంటే ప్లీజ్ డూ మెసేజ్ మీ. ఇన్స్టెంట్ రిప్లై రాదు కానీ రిప్లై వస్తుంది. యా, కాల్స్ అయితే అస్సలు అలౌ లేదు, కాల్స్ నేను తీసుకోవట్లే, వీడియో కాల్స్ కూడా తీసుకోవట్లే, ఓన్లీ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. అండ్ యా, ఇలాంటి పిరమిడ్స్ కూడా ఉన్నాయి కావాలంటే, మెడిటేషన్ పిరమిడ్స్ అవి. ఓకే, సో కమింగ్ ఇన్ టు ద రీడింగ్, హౌ విల్ బి పైల్ 2 2025 ఏంజల్స్ ప్లీజ్ గైడ్ పైల్ 2 2025. Oh wow, పైల్ 2 మీవి మేజర్ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి 100% ఫుల్ఫిల్ అవుతాయి. అది ఏదైనా కానీ ఇప్పుడు మీ మైండ్లో ఉన్న, మేనిఫెస్ట్ చేస్తున్నా, నేను చెప్పే రెమెడీస్ ఎవరైనా చేసినా, బేలీఫ్ రెమెడీ చేసినా, ఇట్స్ అ క్లియర్ కట్ గైడెన్స్. నాకైతే మీకు మీరు అనుకున్న విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ సమ్ ఇన్ అండ్ అవుట్ ఎనర్జీ ఉంటుంది. బట్ స్టిల్ ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో, మ్యారేజ్ డెఫినెట్లీ మీకు నెక్స్ట్ ఇయర్ 2025లో అవుతుంది. అండ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ అవుతుంది. ఇన్ కేస్ మీకు అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ అంటే ఇక్కడ ఎవరికైనా సోషల్ డిఫరెన్స్ కానీ రిలీజియన్ డిఫరెన్స్ ఉంటే, ఇప్పుడు కరెంట్లీ నా వీడియో చూస్తుంటే డెఫినెట్లీ మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఐ కెన్ సీ దాట్. And how will be your personal life? NOPQRSTUV. Personal life. వావ్, నేను చెప్పినా కదా మ్యారేజ్ పాసిబిలిటీస్ హైలీ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్. ఈ సెకండ్ పైల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మ్యారేజ్ పాసిబిలిటీస్ చాలా హైగా ఉన్నాయి. అండ్ పర్సనల్లీ మీరు చాలా గ్రో అవుతారు. ఎమోషనల్లీ కొంచెం లో ఉన్నా, కొంచెం వెయిటింగ్ పీరియడ్లో ఉన్నా కానీ డెఫినెట్లీ గ్రోత్ అనేది ఉంది. బట్ దిస్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ పర్సనల్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఫర్ యూ. ఓకే, మ్యారేజ్ ఇస్ ద ఓన్లీ వెరీ గుడ్ థింగ్ నాకు పర్సనల్ లైఫ్లో కనిపించేది. ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ, వాళ్ళకి మీ మ్యారీడ్ లైఫ్ ఇంకా మంచిగా గ్రో అవుతుంది. ఐ థింక్ మీ మ్యారీడ్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నట్టున్నాయి, బికాస్ ఆఫ్ ఫైనాన్సెస్ కానీ, బికాస్ ఆఫ్ యువర్ పార్ట్నర్ కానీ, బికాస్ ఆఫ్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ కానీ. బట్ నెక్స్ట్ ఇయర్ చాలా ఇన్ డెప్త్గా
మీరు మంచి ఎమోషనల్ బాండ్ని క్రియేట్ చేసుకుంటారు. అదే సింగిల్ పీపుల్ అయితే మీరు ఎవరైనా మింగిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అవుట్ ఆఫ్ యువర్ రిలీజియన్ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ కాస్ట్ మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి డెఫినెట్లీ, అది పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా. బట్ పర్సనల్ లైఫ్లో ఒక్కటే మెసేజ్ ఉంది, దట్ ఈస్ మ్యారేజ్. ఐ కెన్ సీ ఇప్పటిదాకా వెయిటింగ్ పీరియడ్ అంతా కొంచెం ఫార్వర్డ్ మూవ్మెంట్ వస్తుంది మీకు. అండ్ నౌ హౌ విల్ బి ద ప్రొఫెషనల్ జాబ్ బిజినెస్ business. Oh, okay. See, business lo 1 minute. Amma, ఇది కింద పడిపోయింది. యా, see, business లో ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారో జాగ్రత్త, 100% జాగ్రత్త. ఆర్ ఎవరైతే పార్ట్నర్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా జాగ్రత్త. బికాస్ అక్కడ అంత ప్యూరిటీ లేదు, అంత ట్రాన్స్పరెంట్ లేదు. సో ఇష్యూస్ వస్తాయి, మేబీ మీరు లాస్లో ఉంటారు. ఐ కెన్ సీ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఆ పార్ట్నర్షిప్ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మీ క్లోజెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. ఇక్కడ నాకైతే లైక్ ఐ కెన్ సీ దట్ ఫ్యామిలీ పర్సన్స్ కానీ లేకపోతే ఇంకా చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఆర్ మీరు లవర్స్ అయినా కానీ మీరు బిజినెస్ పెట్టొద్దు అని చెప్తా. బికాస్ ఇష్యూస్ వస్తాయి అండ్ యా రీసాల్వ్ అవుతాయి, కానీ అసలు ఇష్యూ రావడం ఎందుకు, ఇష్యూ వస్తుందని తెలిస్తే మీరు స్టార్ట్ చేయడం ఎందుకు? యూనో మంచిగా ఉన్న కనెక్షన్ పోతుంది కదా. అండ్ యా ఫైనాన్షియల్లీ యూ విల్ బి ఓకే, అంత పెద్ద లాస్ ఏం రాదు, కానీ ఐ ఫీల్ కనెక్షన్ పోతుంది. ఓకే, కొంచెం మేజర్గానే గొడవ అవుతుంది, జస్టిస్ ఉండదు, ఆర్ మీరు చాలా ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఇంకా అదేదో ఒక గ్యాప్ వచ్చి మళ్ళీ ఇట్లా ఫిక్స్ చేయడానికి ట్రై చేసినా కానీ అది ఫిక్స్ అవ్వదు. సో బెటర్ నాట్ టు గెట్ ఇన్ టు అ పార్ట్నర్షిప్. అండ్ ఎవరైతే అబ్రాడ్ ట్రై చేస్తున్నారో జస్ట్ ట్రై ఫర్ ఇట్. ఫస్ట్ టైం క్లిక్ అవ్వకపోవచ్చు, సెకండ్ టైం క్లిక్ అవ్వకపోవచ్చు, బట్ థర్డ్ టైం క్లిక్ అవుతుంది. అంత డిలేయింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ప్రొఫెషనల్ లైఫ్లో. బట్ ప్రొఫెషనల్ లైఫ్లో అంత స్ట్రెస్ అదంతా ఏం లేదు, యూ విల్ బీ హ్యాపీ. కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఎవరైతే రీకన్సిలియేషన్కి ట్రై చేస్తున్నారో డూ ట్రై ఫర్ ద రీకన్సిలియేషన్ అవుతుంది. నేను చెప్పాను కదా మ్యారేజెస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఎవరైతే సింగిల్గా ఉన్నారో వాళ్ళకి మింగిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా చెప్పాను నేను. బట్ ట్రస్ట్ ఇష్యూస్ జాగ్రత్త, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు చూసి చేయండి. ఎవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో స్టార్ట్ చేయొచ్చు, బట్ పార్ట్నర్షిప్ వద్దు, సింగిల్గా చేయండి. యా యాజ్ ఆఫ్ నౌ నాకైతే ఇంతే కనిపిస్తుంది. మేజర్ అప్స్ అండ్ డౌన్స్ ఏం ఉండవు, కానీ 25 సాగిపోయిందంటే సాగిపోయింది, అంత మేజర్ బ్లెస్సింగ్స్ ఏం లేవు. మ్యారేజ్ ఇస్ ద ఓన్లీ మేజర్ బ్లెస్సింగ్ ఫర్ యూ. యా మ్యారేజ్ ఇస్ ద ఓన్లీ మేజర్ బ్లెస్సింగ్. అండ్ మీ లైఫ్లో ఏదైతే ఇప్పటిదాకా మీరు ఏది గట్టిగా అనుకున్నారు, ఏ విష్ గట్టిగా అనుకున్నారు, ఈ కార్నకోపియాతో ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అంతే. సో ఒకటే విష్ ఉంది మీకు 2025లో, అది మ్యారేజ్ అయితే మ్యారేజ్ 100% అయిపోతుంది. అది ఒక్కటే కనిపిస్తుంది నాకు యాజ్ ఆఫ్ నౌ. ఓకే నేను హెల్త్ పరంగా చూస్తా. PQRSTUVWXYZ, how will be their health? యా ఫైనాన్షియలీ బాగుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఏం ఎక్కువ ఫేస్ చెయ్యరు ఫైనాన్సెస్ గురించి, అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవు. బట్ ఏంటంటే పక్కన వాళ్ళతో ఎట్లుండాలి, ఫ్యామిలీస్లో కొన్ని ఇష్యూస్ రావచ్చు, అట్లా నేను అనేది. ఓకే హెల్త్ పరంగా కూడా నాకేమీ అంత మేజర్ అటాక్స్ ఏమీ లేవు. ఎవరైనా మీ ఇంట్లో ఓవర్ ఏజ్డ్ పర్సన్స్ ఉండడం కానీ, ఎవరైతే ఫీమేల్స్ ఓకే జాగ్రత్త. ఏజ్డ్ పర్సన్ ఉంటే కంపల్సరీ ఐ ఫీల్ లైక్ వాళ్ళు చనిపోతారేమో. ఓకే చూసుకోండి. జోడియాక్ సైన్ మాత్రం జెమినై లీబ్రా అక్వారియస్, ఐదర్ సన్ సైన్ ఆర్ మూన్ సైన్. ఎవరైనా మదర్స్ హెల్త్ బాగాలేకపోతే ప్లీజ్ డూ టేక్ కేర్. ఎవరైనా సిస్టర్స్ హెల్త్ మేజర్లీ నాకు ఇక్కడ హెల్తే చూడండి, అది కూడా ఫీమేల్ హెల్తే చూడండి. ఇన్ కేస్ మీ జోడియాక్ సైన్ జెమినై లీబ్రా అక్వారియస్ అయితే మీ హెల్త్ కూడా జాగ్రత్త. దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ చాలా మేజర్గా అవ్వడానికి, నేను భయపెట్టట్లేదు. ఇన్ కేస్ చిన్న ఇష్యూ ఉన్నా కానీ తొందరగా సార్ట్ అవుట్ చేసుకోండి అని చెప్తున్నా.
ఓకే, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీకు టైం ఇవ్వకుండా అయిపోవచ్చు. సో యూ కెన్ సీ దిస్ కార్డ్, రైట్? డెత్ కార్డ్ అంటే డెత్ అనే కాదు, బట్ నేను తీసింది హెల్త్ గురించే కాబట్టి ఐ ఫీల్ దిస్ విల్ బి అక్యురేట్. సో బిఫోర్ సరే ఏం కాదులే అని ఇంట్లో కూర్చునే బదులు ఎంత చిన్నదైనా మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని మాత్రమే ప్రిఫర్ చేస్తాను నేను. ఓకే, అండ్ యా, మూనాలజీ గైడెన్స్. ఎవ్రీ ఫుల్ మూన్కి నేను బేలీఫ్ మేనిఫెస్టేషన్ చేయమని చెప్తాను కదా. సో ఎవ్రీ ఫుల్ మూన్ గైడెన్స్ ఈ మూనాలజీ కార్డ్స్ తోటి చూద్దాము. ఏంటి ఫుల్ మూన్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది అని. ఫుల్ మూన్ గైడెన్స్. వావ్, ఇదే ఇందాక కూడా వచ్చింది, ఏ టైమ్ ఫర్ హీలింగ్. ఓకే, మీరు ఈ ఇయర్ 24 మీకు అస్సలు బాగలేదేమో, అందుకనే 25లో మీకు కొంచెం మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి. యు ఆర్ గుడ్ ఎనఫ్. ఓకే, మీకేం ప్రాబ్లం లేదు, మంచిగానే ఉన్నారు. స్టెప్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. మీకు ఒకటి కావాలి అంటే మీరు రిస్క్ తీసుకోవడానికి మీకున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. అండ్ లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. ముందు ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అండ్ ద ఎండ్ ఆఫ్ అ టఫ్ సైకిల్ అప్రోచెస్. నేను ఆల్రెడీ చెప్పా, ఎవరైతే మ్యారేజ్ గురించి చూస్తున్నారో, రిలీజియన్ డిఫరెన్సో లేదంటే ఇంకే డిఫరెన్స్ అయినా ఉంటే వాళ్ళకి మ్యారేజ్ అనేది ఉంది. ఓకే, అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటి? ఓకే, రైట్. సి, కొందరు తొందర పడుతున్నారు. ఓకే, జస్ట్ ఇంకెక్కువ ఇప్పుడిప్పుడే రిలేషన్షిప్లో వచ్చిన వాళ్ళకి ఒక 2 months కూడా అవ్వట్లేదు, వాళ్ళు మ్యారేజ్ చేసుకుందామంటే జస్ట్ రీకన్సిడర్. ఓకే, ఏదైనా అరేంజ్ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది, మీకు ఎక్కడో కొడుతుంది, మీకు నచ్చట్లేదు అంటే రీకన్సిడర్. అబండెన్స్ అయితే ఉంది. ఐ టోల్డ్ యూ, ఫైనాన్షియల్లీ మీకు చాలా బాగుంటుంది, మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయని. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. అదే రీకన్సిడర్. ఇంకా మీకు తెలిసింది కొంచెమే, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్తున్నా ఏంజల్స్. బిగ్ హ్యాపీ చేంజెస్, లుక్ ఫర్ అ సైన్. ఓకే, సి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ నో ఉంది. ఐ ఫీల్ ఎవరో కొంచెం ఒక 5% మెంబర్స్ కి ప్రాబ్లం అవుతుంది ఇన్ కేస్ మీరు వేరేది చూస్ చేసుకుంటే. సో బిఫోర్ యు ఆర్ చూసింగ్ ప్లీజ్ టేక్ ద పర్సనల్ రీడింగ్స్ గైస్. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. తర్వాత అంతా అయిపోయినాక మ్యామ్ మీరే వీడియోలో చెప్పారు మేము చేసామంటే ఐఎమ్ నాట్ అష్యూరింగ్ ఎనీథింగ్. ఇది ఓన్లీ జనరల్ గైడెన్స్. అందరి ఎనర్జీస్ ప్రకారం ఏ ఎనర్జీ హై ఉంటుందో అది మాత్రమే. ఓకే, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఎండింగ్లో కూడా చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఇది ఓన్లీ ఎనర్జీస్. ఓకే, ఇలా ఉంటుంది, ఇలా ఉండొచ్చు అని మీరు ఆ డెసిషన్ తీసుకోవచ్చేమో అని చెప్తున్నాను, కానీ తీసుకోవాలి అని చెప్పట్లేదు. పర్సనల్ రీడింగ్స్లో మాత్రమే అది తెలుస్తుంది. ఓకే, సో జస్ట్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఆన్ ద రైట్ పాత్. ఇదండి గైడెన్స్ పైల్ 2. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను 2025 డేట్ ఆఫ్ బర్త్స్ త్రూ. ఇది పైల్ 2 ఆల్ఫాబెట్స్ త్రూ. అండ్ నెక్స్ట్ది నేను రాశులు గురించి చేస్తాను సేమ్ 2025 ఒక 2 to 3 days తర్వాత. సో అది కూడా చూడండి. 3 readingsలో మీ డేట్ ఆఫ్ బర్త్కి, నేమ్కి అండ్ మీ రాశికి ఏవైతే ఈక్వల్ మెసేజెస్ వస్తున్నాయో అవి 100% అవుతాయి అని. ఓకే, do check my YouTube. Okay, thank you so much. Please do like, share and subscribe. Please climb. ఏమ చెప్పింది ఐదులే అన్నట్టు కాదు. మీరు ఎంత బిలీవ్ గా ఉంటే అవి ఇన్ జనరలీ మేనిఫెస్ట్ అవుతాయి థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Please do consult me if you need. Thank you. Bye bye.